మొత్తం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి ముందు ప్రజలు ఆ ఎన్నికల్లో గత సంవత్సరం 2024 జూన్ 4వ తేదీన వచ్చినటువంటి తీర్పులో 56% మంది ప్రజలు ఓటర్లు టీడీపీ కూటమికి ఓటేశారు. 164 సీట్లు, ఈ 56% ఓట్లు కానీ 164 సీట్లు కానీ మన రాష్ట్ర చరిత్రలో రికార్డే, అందులో ఏం సందేహం లేదు. అంటే ఎంత ఉత్సాహంగా ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు అంత పెద్ద ఎత్తున ఓటేసి వీళ్ళకి అధికారం అప్పచెప్పారు. ఈ ఏడాదిలో అంతగా నిరుత్సాహం, అంతగా ఆందోళన, అంతగా అసంతృప్తి ఈరోజు ప్రజల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పుడు సృష్టించారు. ఆశలు ప్రజలు పెట్టుకోవడం కాదు, ఆశలు కల్పించారు వీళ్ళు. ఒక్కొక్క ఇంటికి తిరిగి ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఎంత, ఇంటింటికి తాము ఇచ్చే డబ్బు ఎంత లెక్కలేసి ఒక్కొక్క ఇంటికి ఎంత వస్తుందో కూడా చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే జనానికి అప్పులు మిగిలిన ఆదాయాలు లేవు. అందువల్ల మొత్తం మేము వాళ్ళ ఎన్నికల ప్రణాళిక, బహుశా వాళ్ళు జ్ఞాపకం ఉందో లేదో మాకు తెలియదు, ఇది వాళ్ళ కూటమి ఉమ్మడి ప్రణాళిక. ఈ ఉమ్మడి ప్రణాళికలో మొత్తం 178 వాగ్దానాలు ఉన్నాయి వివిధ సెక్షన్లకి, అన్ని రకాలు కలిపి. ఈ 178లో వాళ్ళు అమలు చేసింది ఎన్ని అని అంటే 16. అంటే మనం చంద్రబాబు నాయుడు లాగా పరిపాలన గ్రేడింగ్లు ఇవ్వాలని అంటే 1.5 అవుట్ ఆఫ్ 10 గ్రేడింగ్, 1.5 అవుట్ ఆఫ్ 10 వస్తుంది. అంటే ఎంత వేగంగా జరుగుతున్నాయో ప్రజల పనులు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు పరిపాలన చాలా సమర్థవంతమైన పరిపాలకుడు, తెలివిగలవాడు, అందులో సందేహం లేదు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుని చేతగానాడు, అసమర్థుడని మేము అనటం లేదు. ఒక్క ఉదాహరణ వాళ్ళ ఫెయిల్యూర్కి, మెగా డిఎస్సి మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరపడానికి సంవత్సరం పట్టింది. దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ టీడీపీ కోయలేషన్ గవర్నమెంట్. ఇంత వేగంగా నడుస్తుందన్నమాట. అదే అదానికి భూములు కేటాయింపు, లేకపోతే విదేశీ పెట్టుబడులకు భూములు కేటాయింపు, వాళ్ళతో ఎంఓఏలు, వాళ్ళకి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిఎస్సి అన్నీ చూస్తే వేగం, గంటలు దానికి ప్రత్యేకమైన మిషనరీని పెట్టి భూములు ఇచ్చారా లేదా. ఏజెన్సీలో గ్రామ సభల ఆమోదం లేకుండా ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వటానికి లేదు. అటువంటి చోట గ్రామ సభలు జరపకుండానే బైపాస్ చేసి దౌర్జన్యంగా అదానికి భూములు కేటాయించేస్తున్నారు. ఇప్పుడు రాజధానిలో కూడా రాజధాని కట్టమని ప్రజలంటే ఇప్పుడు ఆసక్తి అంతా అంతర్జాతీయ విమానాశ్రయం మీద, లేకపోతే అదాని బిజినెస్ సెంటర్స్ మీద. ఒక 7-8 వేల ఎకరాలు ఆయనకే ఇస్తారని చెప్పి చెబుతున్నారు. లోపల తయారవుతున్నాయంటే జీవోలు, మరి అవి బయటకు వస్తే తెలుస్తుంది. జరుగుతున్నటువంటి ప్రచారం అయితే అది. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం ఆయనకి పోద్ది, డేటా సెంటర్ ఆయనకి పోద్ది, ఇంకా వీటన్నిటిలో ఇప్పుడు టీసీఎస్ లాంటి వాటిని పైకి ఫ్రంట్ ఫేస్ కింద ఉపయోగించుకుంటున్నారు. టీసీఎస్ కొన్న ప్రతిష్ట దృష్ట్యా దాన్ని ఫ్రంట్ ఫేస్ కింద ఉపయోగించుకొని బ్యాకింగ్లో మాత్రం జరగరాని పనులన్నీ జరిగిపోతున్నాయి. 9,40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని ఈ కాలంలోనే దాదాపు 1,00,000 ఎకరాలు భూములు అక్వైర్ చేయడానికి కానీ, లేకపోతే భూములు బదలాయింపు, దాన్ని మనం ఏమంటారు ఇప్పుడు రాజధానిలో కన్వర్షన్ కాదు, భూమి మీద పూలింగ్, సమీకృతం పూలింగ్ అని, భూ పూలింగ్ మీద రైతులు కొన్న అది దిగిపోయింది. ఇప్పుడు ఎంతో ఆశ పెట్టుకున్నారు రాజధాని రైతులు, దిగిపోయింది. ఇవ్వడానికి వాళ్ళే భయపడిపోతున్నారు. ఇప్పుడు ఉన్నదానికే గతి లేదు, మళ్ళీ కొత్తగా ఏమి ఇవ్వాలని చెప్పి. రాజధాని నిర్మాణం చేయమంటే అంతర్జాతీయ విమానాశ్రయం కడతాను, రైల్వే స్టేషన్ కడతాం, 2,500 ఎకరాలతో ఎక్కడా లేదు. ఢిల్లీ ఎయిర్పోర్టే 5,200 ఎకరాలు, 3 టెర్మినల్లు. అంతర్జాతీయంగా రోజు కొన్ని వందల వేల విమానాలు వస్తాయి, ఇక లక్షల మంది ప్రయాణికులు టర్నోవర్ ఉంటుంది. ఇక్కడ మనకు అంత ఉంటుంది. ఆల్రెడీ గన్నవరంలో ఒక విమానాశ్రయం ఉంది. అంటే అవసరం లేనటువంటి వాటికి వేల కోట్లు చూపెట్టి భూములు తీసుకొని ఈ కార్పొరేట్ కంపెనీలకు భూపందారం చేయడానికి చూపిస్తున్నటువంటి ఆసక్తి, చూపిస్తున్న శ్రద్ధ సామాన్య ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో కానీ, హామీల అమల్లో కానీ కనిపించడం లేదు. ఈ హామీల అమల్లో అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది, గంభీరంగా ప్రకటనలు చేస్తారు, యాక్చువల్గా చేతులు ఏమీ కనపడదు, ఆచరణలు ఏమీ కనపడదు. నత్తనడకన్నా ఇంకా దానికన్నా ఇంకో పదం లేకపోతే నత్తనడకన్నా, ఇంకా అంతకన్నా ఏదైనా స్లోగా నడిచేది ఉంటే దాన్ని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్న వాటిలో మనం నత్త స్లో అని ఇంకేమైనా స్లో వాకింగ్ ఏమైనా ఉండేవి చూడాలి. అంత స్లోగా ప్రజల సమస్యల వీటిల్లో కనిపిస్తుంది. పోనీ గత ప్రభుత్వం మీద అసంతృప్తి చెందిన ప్రజలు ఈ ఏడాదిలో పాలనా తీరు మారింది, మాకు ప్రశాంతత నెలకొన్నది అని ఏమైనా ఉందా?
అంటే అటువంటిది కూడా గత ప్రభుత్వ విధానాలు విద్యా విధానం అదే. వాళ్ళు 6 స్కూళ్ళు 6 చేసి వీళ్ళు 9 చేస్తున్నారు. 5,000 స్కూళ్ళు మూసేస్తున్నారు. 2 లక్షలు 2.5 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఇప్పుడు నిన్న మనం చూసాం ఏంటి షైనింగ్ స్టార్స్ అని పిల్లలకి నారా లోకేష్ గారు ఇచ్చిన దాంట్లో 2/3 ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు వాళ్ళు. అంటే కార్పొరేట్ స్కూల్ని ప్రోత్సహిస్తాను షైనింగ్ స్టార్స్. గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు రావు షైనింగ్ స్టార్స్? అంటే మొత్తం విద్యా వ్యవస్థని, ప్రభుత్వ విద్యనంతా కూడా నాశనం చేసేదానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గత ప్రభుత్వం చేసింది. అదే విధానాలు వీళ్ళు కూడా అమలు చేస్తున్నారు. భూపందారం అలాగే జరుగుతున్నది. అన్నీ గత ప్రభుత్వానికి గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలు వినాశకరమైన కోర్టులు కేసేశారు. పయ్యావుల కేశవరావు గారు ఆర్థిక మంత్రి, ఆయన అసలు మాట్లాడటంలా. చంద్రమోహన్ రెడ్డి గారు మౌనం దాల్చాడు. కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. అవే వీళ్ళు అమలు చేస్తున్నారు. 1750 కోట్లు లంచం తీసుకొని అమలు చేశారు అని చెప్పని అమెరికాలో కోర్టులో కేసు అయితే అదాని మీద, వీళ్ళు దీని మీద మౌనం, ఏం మాట్లాడరు. అదే ఒప్పందాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ₹2.49 ఎక్కువ అని మేము అంటుంటే ₹5.40 మళ్ళీ కొత్త ఒప్పందాలు యాక్సిస్ కంపెనీలతోటి వీటితోటి అదనపు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ హైబ్రిడ్ పవర్ ఉత్పత్తి అనేటువంటి పేరుతోటి. ఇది ఏమిటి డిఫరెన్స్ ఏమిటి? ల్యాండ్ ఆర్డర్ పోని దళితుల మీద దాడులు తగ్గాయా? మహిళలు పోయినసారి వాళ్ళు తెలుగుదేశంలో ప్రకటించారు వారానికి 3 అత్యాచారాలు జరుగుతున్నాయని. ఇప్పుడు వారానికి 4 అవుతున్నాయి. అనంతపురం చూస్తే ఎంత విధారకమైంది. పౌర హక్కుల ఉల్లంఘన. తెలంగాణలో జరిగిన ఘటన ఏమిటి? ఈ రకమైనటువంటి మహిళల మీద, దళితుల మీద దాడులు ఏమాత్రం తగ్గలేదు, పెరుగుతున్నాయి. పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి. పోలీస్ ఎక్సెస్లు కొనసాగుతున్నాయి. కాబట్టి ఏమిటి తేడా? మేము అడుగుతుంది గత ప్రభుత్వం. మేము అడగటం కాదు, ప్రజలు అడుగుతున్నారు. మేము వాళ్ళకి పోయి అడిగితే తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, బయటికి చెప్పుకోలేక వాళ్ళు తేడా ఏమిటి అని సపరిస్తున్నారు. ఏముంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం, తెలుగుదేశం కావాలంటే వాళ్ళే సర్వే చేసుకోవచ్చు. తెలుగుదేశం వాళ్ళ మధ్య మేమేదో అబద్ధం చెబుతున్నాం వాళ్ళు అనుకుంటే సర్వే చేసుకోవచ్చు. తెలుగుదేశం వాళ్ళల్లోనే ఏమిటి మనం వచ్చి సాధించింది ఏమిటి, ఇంతకుముందు ప్రభుత్వానికి మనకేమిటి తేడా అని వాళ్లే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అసంతృప్తినంతా ఇటు ఎమ్మెల్యేల మీదకి మళ్లించడానికి, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మద్యంలో వాటా, రేషన్ షాపుల్లో వాటా, కాంట్రాక్టుల్లో వాటా అన్నీ పోతున్నాయి. ముందు ఆడు కట్టిన తర్వాతే అడ్వాన్స్గా, తర్వాత వీళ్ళు ఇంతకుముందు ఊరికి 2, 3 బెల్ట్ షాపులు అయితే ఇప్పుడు 6 అయినాయి. 3 పూలు 6 కాయలు వదిలుతున్నది మద్యం షాపులు.